ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 130 అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు నిజంగా కనిపెట్టి చూస్తే ఖచ్చితంగా దొరికిపోతాం మనం. ఆయన దోషాలు కనిపెట్టి చూస్తే ఎవ్వరూ ఆయన ఎదుట నిలవలేరు. ఇది 100% నిజం. అందుకే కీర్తనాకారుడు మరి ప్రభు కనిపెట్టి చూస్తే ఎవరి దోషాలను బట్టి ఎవరు నిలవగలరు అని మరి ఎంతో వివరంగా ప్రశ్నిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అది నిజమే కదా. అయితే వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఎటువంటి వ్యక్తివి? నీలో దోషములు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఏ దోషములు బట్టి నీవు పాపిగా ఉన్నావు? ప్రభు ఎదుట నీవు నిర్దోషిగా నిలవగలవా? ఆయన నీ దోషములు ఎత్తి చూపిస్తే నీ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులున్నా ఆ దోషాలతోనే బ్రతుకుతావా? బ్రతుకుని మార్చుకునే పరిస్థితి ఏమీ లేదా? జాగ్రత్త సుమా. ఎన్ని రోజులైనా సరే నీవు వాక్యం క్రమంగా వింటున్నా సరే నీలో మార్పు లేకపోతే ప్రభు ఉగ్రతకి నీవు గురవుతావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని అడుగడుగునా నీవు బహు జాగ్రత్త కలిగి జీవించాలి. నీ ప్రతి దోషమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ఇష్టంగా ఆయనకు జీవిస్తే అప్పుడు మాత్రమే ఆయన రాజు వారసత్వం నీకుంటుంది. నిజంగా ఆయన కనిపెట్టి చూస్తే ఎవరు నిలవలేరు కదా. మరి ఈరోజు నీలో ఏ దోషాన్ని బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నారో, ఇంకా ఏ దోషం నీలో నిన్ను ఉంటూ నిన్ను నిలబడి చేస్తూ ఉందో ఆ దోషాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో, అనగా వాక్యం యొద్దకు వస్తోంది. ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి దోషం కలిగి, ఎటువంటి పాపం కలిగి ఇంకా క్రీస్తుని అనుసరిస్తూ కూడా ఆ విధంగా జీవిస్తున్నప్పటికీ ఇక మీదట నీలో మార్పు తెచ్చుకో. ఆ దోషము పాపం ఏదున్నా సరే ఇప్పుడే ప్రభు సన్నిధిలో నీ ప్రతి దోషము, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నిన్ను క్షమిస్తారు. ఏ విషయంలో నువ్వు దోషాన్ని కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ ఆత్మీయ విషయంలో అయినా సరే, శారీరక విషయంలోనైనా సరే, అన్ని సంబంధించిన ఆచార విషయాల్లో అయినా సరే, లోక సంబంధిత ఆకర్షణల విషయంలో అయినా సరే, లేదా ఇతరులను దూషించి ద్వేషించే విషయంలో అయినా సరే, ఎక్కడ నువ్వు దోషం కలిగి ఉన్నా ప్రభు అయితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కల దేవుడు కనుక ఖచ్చితంగా నీ దోషాలని క్షమిస్తాడు. ఇప్పుడే ఆలస్యం చేయక మోకరించి ప్రభు సన్నిధిలోని ప్రతి దోషం ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఇప్పటికైనా నీ జీవితం మార్చుకుని ప్రతి దోషాన్ని నువ్వు విడిచిపెట్టాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు. ఆమేన్.